నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. నేను అనిల్. నేను రీనా. పహల్గాం దాడికి ప్రతీకారం తప్పదని మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. ఉగ్రవాదులతో పాటు వాళ్ళ మద్దతుదారులను అంతం చేస్తామని అన్నారు. సీమాంతర ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ప్రకటించారు. ఉగ్రవాదంపై పోరులో భారత్ కు ప్రపంచ దేశాలు మద్దతు పెరుగుతోంది. ఉగ్రవాదులు వారికి మద్దతు ఇచ్చే వారిపై దృఢమైన నిర్ణయాత్మక చర్య తీసుకోవడానికి కట్టుబడి ఉన్నామని ప్రధానమంత్రి మోదీ స్పష్టం చేశారు. ఉగ్రవాదం మానవాళికి అతిపెద్ద ముప్పు ఉందంటున్నారు. ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. ప్రభుత్వంతో చర్చలకు సిద్దమైంది తెలంగాణ ఆర్టీసీ జేఏసీ. మే 7 నుంచి నిరోధిక సమ్మెకు ఇప్పటికే ఆర్టీసీ ఉద్యోగ జేఏసీ పిలుపునిచ్చింది. మేడే సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెపై మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. సమ్మెకు వెళ్లొద్దని కోరారు. సమ్మెతో ఆర్టీసీ నష్టపోతుందన్నారు. దీంతో ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు జేఏసీ నేతలు సిద్దమయ్యారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న కర్రెగుట్టలో కేంద్ర బలగాలు చేపడుతున్న కూంబింగ్ నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే చీమలు కూడా దూరని చిట్టడవిలో మావోయిస్టులు అమర్చిన మందు పాత్రలు, ఐఈడీ బాంబులను ఐడెంటిఫై చేశాక వాటిని నిర్వీర్యం చేస్తూ భద్రతా దళాలు ముందుకు సాగుతున్నాయి. కర్రెగుట్టలో అటవీ ప్రాంతాన్ని భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్న ఈ మేరకు దోబే కొండలు అలాగే నీలం సరాయి కొండల్లో ఫార్వర్డ్ బేస్ క్యాంపులను ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా అలుబాకా శివారులో మరో బేస్ క్యాంపును కూడా ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేశారు. ఇక మావోయిస్టుల జాడును తెలుసుకునేందుకు డ్రోన్ల కోసం ప్రత్యేక సిగ్నలింగ్ టవర్లను నిర్మించారు. సిఆర్పీఎఫ్ కు చెందిన ప్రత్యేక K9, K3 డాగ్ స్క్వాడ్ బృందాలతో సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. కర్రెగుట్టలో వందల సంఖ్యలో మావోయిస్టులు భూగర్భ బంకర్లో ఉన్నట్లుగా సమాచారం అందడంతో ఇక ముందు ఆ బంకర్ల గుర్తింపునకు సిఆర్పీఎఫ్ దళాల వేట కొనసాగుతోంది. ఆపరేషన్ కాగరపై మంత్రి సీతక్క స్పందించారు. కేంద్రం తీరును తప్పుపట్టారు మంత్రి సీతక్క. భద్రతా బలగాల తీరుతో గిరిజన బిడ్డలు బయటకు రాలేకపోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీలు రోజువారీ కార్యక్రమాలు చేసుకోలేకపోతున్నారంటూ వాపోయారు. కనీస ఉపాధి కల్పించే ఇప్ప పువ్వును కూడా కొనలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు సీతక్క. రాజ్యాంగం అమలు కావడం లేదని మావోయిస్టుల నమ్మకమని, అయితే రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని మనం చెబుతున్నామంటున్నారు సీతక్క. పోలీసులు మావోయిస్టుల మధ్య శాంతియుతంగా చర్చలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. వెంటనే మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మల్లన్నపాలెం గ్రామానికి చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు అధికారులు, ప్రజలు, రామలింగేశ్వర స్వామి దేవాలయం అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. మల్లన్నపాలెం గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణాభివృద్ధి పనులకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. అనంతరం రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మల్లన్నపాలెం నుంచి వల్లభి గ్రామానికి చేరుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సామాన్యులతో టీ తాగుతూ సందడి చేశారు. నెల్లూరు జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి సత్యకుమార్ యాదవ్ రాత్రి కావలిలో బస చేశారు. ఉదయం స్థానిక బీపీఎస్ సెంటర్లో టీ తాగుతూ అందరినీ సరదాగా పలకరించారు. కావలితో తన పాత అనుభవాలను స్థానికులతో పంచుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ గాయని ఉషా దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల ఉషా మీడియాతో మాట్లాడుతూ స్వామివారి దర్శన భాగ్యం కలగాలంటే చాలా అదృష్టం ఉండాలని తెలిపారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నారని తెలియజేశారు. వాయిస్ ఆఫ్ ఉషా అనే ఛానల్ ప్రారంభించినట్టు చెప్పారు. కారు షికారు అనే ఇంటర్వ్యూ కూడా ప్లాన్ చేస్తున్నానని అన్నారు. కాశీ పుణ్యక్షేత్రంలో నిరంతరాయంగా జరుగుతున్న గంగా హారతి మాదిరిగా గోదావరి పరివాహక ప్రాంతంలో వెలిసిన నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రంలో నిత్య గంగా హారతి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నట్లు వేద భారతి పీఠం పండితులు తెలిపారు. వేద విద్యానంద గిరిస్వామి బాసరలో వేద భారతి పీఠం అభివృద్ధి ట్రస్టును ఏర్పాటు చేసి వేద పాఠశాల, గోశాల నిత్య గంగా హారతిని నిర్వహిస్తున్నారని తెలిపారు. ముందుగా పవిత్ర గోదారమ్మ తల్లికి అభిషేకం, అర్చన పూజలు నిర్వహించి వేదాల విశిష్టతను భక్తులకు వివరించారు. వేద ఋషి కుమారులు గోదావరి నదికి పంచహారతి, నాగహారతి ఇచ్చారు. అనంతరం పలువురు మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం వేద పీఠాన్ని ప్రారంభించి హైందవ ధర్మ పరిరక్షణకు వేద విద్యానందగిరి స్వామి ఆధ్వర్యంలో కృషి చేస్తున్నారని తెలిపారు.
కర్నూలు జిల్లా కౌతాల మండలంలో వెలిసిన వరకుంద శ్రీ నరసింహ ఈరన్న స్వామి దేవాలయంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. ఆలయ డిప్యూటీ కమిషనర్ ఎం విజయరాజు ఆధ్వర్యంలో ఏప్రిల్ నెలకు సంబంధించిన హుండీ లెక్కింపు నిర్వహించారు. హుండీ లెక్కింపు ద్వారా వచ్చిన ఆదాయం ₹1,14,68,836 నగదు, 29 గ్రాముల బంగారం, 23 కేజీల 790 గ్రాముల వెండి వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా లోక కళ్యాణార్థం శ్రీ స్వామి అమ్మవారికి దేవస్థానం ఏసీ చంద్రశేఖర్ రెడ్డి స్వర్ణ రథోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా వేకువజామునే శ్రీ మల్లికార్జున స్వామికి మహాన్యాసపు పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు నిర్వహించిన అనంతరం స్వర్ణ రథోత్సవంలో ఆసీనులైన శ్రీ స్వామి అమ్మవారికి అర్చక స్వాములు ప్రత్యేక పూజలు చేసి కర్పూర హారతలిచ్చారు. స్వర్ణ రథంలో ఆసీనులైన శ్రీ స్వామి అమ్మవారు ఆలయ ప్రధాన వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. అయితే ప్రతి మాసం ఆరుద్ర నక్షత్రం రోజు ఈ స్వర్ణ రథోత్సవాన్ని నిర్వహిస్తామని ఏసీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు బైఠాయించారు. సోమార్పేట గ్రామంలో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుడు అప్పు చేసి ఇల్లు నిర్మించుకున్నాడు. ఇల్లు మంజూరు కోసం 2 నెలల క్రితమే అధికారులు తమ నుంచి లంచం తీసుకున్నారని 10 మంది లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ ఏఈలు కృష్ణ, పిచ్చయ్య, డిఈ గిరిధర్లు తమ వద్ద మొత్తం ₹1,50,000 లంచం తీసుకుని ఎంబీ రికార్డు చేయడం లేదని బాధితులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. కార్యకర్తల సంక్షేమం భద్రతే తెలుగుదేశం పార్టీ ధ్యేయమని ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి అన్నారు. టీడీపీ సభ్యత్వం తీసుకున్న వారికి అనుకోని ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ కింద ₹5 లక్షల ఇవ్వడం గొప్ప విషయమని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ల చొరవతో కార్యకర్త చనిపోతే వారి కుటుంబానికి ప్రమాద బీమా కల్పించడం గర్వించదగ్గ విషయమని అన్నారు. ఇటీవల ప్రమాదవశాత్తు ఆత్మకూరు మండలం శ్రీపతిరావుపేట గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త వేలుపుల సుమిత్ర రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి బీమా సొమ్మును ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి అందజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారామ ప్రాజెక్టును వెంటనే పూర్తి చేసి జిల్లాకు నీరందించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. సీతారామ ప్రాజెక్టును వెంటనే పూర్తి చేసి జిల్లాలోని 3 లక్షల ఎకరాలకు నీరందివ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఎం అనుబంధ రైతు సంఘం ఆధ్వర్యంలో కొత్తగూడెం పాత బస్ డిపో నుండి పద్మశాలి భవన్ వరకు రైతులు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జరిగిన సదస్సులో సిపిఎం రాష్ట్ర నాయకుడు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టును ప్రారంభించి 20 ఏళ్లకు పైగా అవుతున్నా ఇంతవరకు ప్రాజెక్టును పూర్తి చేయకపోవడం పాలకుల చేతకానితనమన్నారు. ఇప్పటికే 3 సార్లు ప్రాజెక్టు డిజైన్ మార్చి, పేరు మార్చి ₹1 కోట్ల పెట్టిన ప్రభుత్వం నిర్మాణంలో కాలయాపన చేయడం తగదన్నారు. ఇక్కడ భూములు ఎండబెట్టి పక్క జిల్లాలకు ఇస్తామంటే అంతకన్నా దుర్మార్గం ఉండదని దాన్ని తాము చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో అంగన్వాడీ లబ్ధిదారులైన చిన్నారులు, బాలింతలు, గర్భిణీలకు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు ఉపశమనం కల్పిస్తూ అంగన్వాడీ చరిత్రలో మొదటిసారిగా మే నెల మొత్తం సెలవు ప్రకటించిన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్కకు బీఆర్ఎస్ అనుబంధ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్లా భారతి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం ఆదేశించిన విధంగా అంగన్వాడీ లబ్ధిదారులకు టేక్ హోమ్ రేషన్ విధానం ద్వారా పోషకాహారం అందజేస్తామని తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ చెక్కులు పంపిణీ చేశారు. 47 మంది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులకు పంపిణీ చేశారు. మొత్తం ₹47,05,452 విలువైన చెక్కులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ పంపిణీ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండల కేంద్రంలో 2 రోజుల క్రితం కురిసిన అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులను పరామర్శించారు బీఆర్ఎస్ మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టమధు. అనంతరం ఆయన మాట్లాడుతూ అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టం మిగిల్చిందన్నారు. ప్రభుత్వం నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు ₹50,000 చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో ముందస్తుగా కొనుగోలు చేయకపోవడంతోనే విపత్తు జరిగిందని ఆరోపించారు. ధాన్యం వచ్చి 20 రోజులైనా మ్యాచూర్ పేరుతో కొనుగోలులో జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. వడ్లను మిల్లర్లు కొనకపోతే మిల్లులను ముట్టడిస్తామని హెచ్చరించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పలి గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కాజీపేట ఏసీపీ తిరుమల ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు సీసీ కెమెరాల ఉపయోగం, వాటి పనితీరుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏసీపీ తిరుమల మాట్లాడుతూ నేర నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర ఎంతగానో ఉంటుందని అన్నారు. గ్రామంలోని ప్రతి దుకాణ యజమాని నేను సైతం అంటూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటే నేరాలను అదుపులో పెట్టడానికి అవకాశం ఉందని తెలిపారు. సీసీ కెమెరాల వల్ల నేరాల్లో దోషులను పట్టుకోవడమే కాకుండా
గ్రామ ప్రజల భద్రతను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రతి వాణిజ్య దుకాణం ముందు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, ప్రజలందరూ భద్రత పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లిలో అస్సాం సీఎం హిమంత్ బిశ్వశర్మ దిష్టిబొమ్మను దహనం చేశారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి దహనం చేశారు. వెంటనే అస్సాం సీఎం మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావు తదితరులు పాల్గొన్నారు. అగ్ని ప్రమాదంలో పశువుల పాక దగ్ధమైన ఘటన నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో చోటు చేసుకుంది. పోగుల పోతన్న అనే రైతుకు చెందిన పశువుల పాక ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతైంది. గమనించిన స్థానికులు అప్రమత్తమై మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో వ్యవసాయ పనిముట్లు, డ్రిప్ పైపులు, పశుగ్రాసం దగ్ధమైంది. సుమారు ₹1,00,000 వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు. ఒంటరిగా ఉన్న మహిళను ఇంట్లోనే బంధించి ఆమె మెడలోని బంగారు గొలుసు, నగదుతో దుండగులు పరారయ్యారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సికింద్రాబాద్ వారసిగూడ పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పార్సీగుట్టలో అద్దెకుంటున్న పారిజాతం ఇంట్లోకి మిట్ట మధ్యాహ్నం ఇద్దరు దుండగులు ప్రవేశించారు. అద్దెకిల్లు కావాలని వచ్చి ఆమె మూతికి ప్లాస్టర్ వేసి ఆమెను తాళ్లతో బంధించిన దుండగులు మెడలోని బంగారంతో పాటు ఇంట్లోని కమ్మలు, ఉంగరాలు, ముత్యాల హారం ఎత్తుకు వెళ్లారని బాధితురాలు తెలిపింది. తనను కుర్చీలో కూర్చోబెట్టి పూర్తిగా ప్లాస్టర్తో బంధించినట్లు బాధితురాలు తెలిపింది. మెడపై కత్తి పెట్టి చంపేస్తామని బెదిరించారని బాధితురాలు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్లాట్ ఇప్పిస్తారని నమ్మించి చంపుతారని బెదిరించి డబ్బుతో పరారైన ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. రొయ్యల మల్లేష్ కు అతని స్నేహితుడైన చింతోష్ శ్రీధర్ షాద్ నగర్ చిట్యాల గ్రామ శివార్లో సువర్ణ కూటీర్ వెంచర్లో ఒక ఫ్లాట్ అమ్మకానికి ఉందని నమ్మించాడు. దీంతో సరేనని గత నెల 27న రొయ్యల మల్లేష్ ఫ్లాట్ నచ్చితే అడ్వాన్స్ చెల్లిద్దామని 5,60,000 తన కారులో తీసుకుని ఫ్లాట్ చూసేందుకు వెళ్లాడు. మిట్యాల విలేజ్ శివారు సువర్ణ కుటీర్ వెంచర్లోకి వెళ్లగానే బైక్ మీద వచ్చిన మరో 3 వ్యక్తులతో కలిసి కారు అద్దాలు పగులుకొట్టి నగదును లాక్కున్నారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించి అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టి నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 2,70,000 స్వాధీనం చేసుకున్నట్లు శంషాబాద్ డీసీపీ రాజేష్, అడిషనల్ డీసీపీ రామ్ కుమార్ తెలిపారు. కృష్ణా జిల్లా పెనుమలూరు నియోజకవర్గం ఉయ్యూరులో పట్టుపగలే దొంగతనం జరిగింది. ఉయ్యూరు పెద్ద మార్కెట్ వద్ద స్కూటీలో ఉంచిన నగదును దుండగులు చోరీ చేశారు. ఉయ్యూరుకు చెందిన మణి అనే వ్యక్తి తన స్కూటీ డిక్కీలో 1,50,000 నగదు ఉంచి హోటల్లో టిఫిన్ చేస్తుండగా దుండగులు చోరీ చేశారు. బాధితుని ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏలూరు జిల్లాలో త్రుటిలో పేను ప్రమాదం తప్పింది. ద్వారకా తిరుమల మండలం గుడంపల్లి సమీపంలో జాతీయ రహదారిపై హైదరాబాద్ నుంచి 40 మంది ప్రయాణికులతో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో గుడంపల్లి సమీపంలోని బుట్టాయిగూడెం కాలనీ వద్ద హైవే దాటుతూ ప్రవహించే వాగు బ్రిడ్జి గోడను ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొట్టి అదుపు తప్పి రహదారిపై తిరగబడింది. ప్రమాదంలో ఇద్దరికి స్వల్ప గాయాలు కావడంతో హైవే పెట్రోలింగ్ పోలీసులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బస్సు రహదారిపై కాకుండా వాగు కాలువలో పడి ఉంటే ప్రమాద తీవ్రత భయంకరంగా ఉండేదని స్థానికులు తెలిపారు. గిరిజనులను కించపరిచేలా మాట్లాడారంటూ విజయ్ దేవరకొండపై గిరిజన జేఏసీ నేతలు సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో విజయ్ మాట్లాడుతూ గిరిజనులు ఉగ్రవాదులతో పోల్చారని, అతనిపై చర్యలు తీసుకోవాలని గిరిజన జేఏసీ నేత కిషన్ రాజు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ లో ఎంసెట్ పరీక్ష రాసి తిరిగి వస్తూ ఉండగా ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు నిర్మల్ జిల్లా పెంబి మండలం లోతుర తాండాకు చెందిన అశ్విని, మంజులాగా గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. టీవీ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఎలక్ట్రానిక్స్ వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తుంది. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టనున్నారు. హైదరాబాద్ కుబ్దుల్లాపూర్లోని గాజుల రామారంలో అక్రమ నిర్మాణం కూల్చివేశారు. సర్వే నంబర్ 79/1 లో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. దీంతో రెవెన్యూ అధికారులు చర్యలకు పూనుకున్నారు. సర్వే నంబర్ సూచిక బోర్డును స్థానికులు తొలగించారు. హెచ్ఏఎల్ కాలనీలో కబ్జాదారుల ఆందోళనకు దిగారు. కూల్చివేతల నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు.
వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి సమీపంలో 14 ఎకరాల భూమి అన్యాక్రాంతమైందని స్థానిక రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు అందింది. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారులు పోలీసులతో కలిసి పెద్దిరెడ్డి వద్దకు చేరుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే రెవెన్యూ అధికారులు పోలీసులను స్థానికులు అడ్డుకున్నట్లు తెలుస్తుంది. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు కసరత్తు మొదలైంది. ఐకానిక్ భవనాల డిజైన్లను ఖరారు చేసేందుకు మంత్రి నారాయణ చర్యలు తీసుకుంటున్నారు. డిజైన్లు రూపొందిస్తున్న సంస్థలతో మంత్రి నారాయణ చర్చలు జరుపుతున్నారు. నార్మన్ పోస్టర్ హఫీజ్ కాంట్రాక్టర్స్ L&T సంస్థలతో చర్చిస్తున్నారు. ప్రపంచంలోనే ప్రత్యేక డిజైన్ ఉండేలా 5 ఐకానిక్ టవర్లతో పాటు అసెంబ్లీ, హైకోర్టు భవనాల కోసం డిజైన్లను మంత్రి పరిశీలిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మోసాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. తక్కువ ధరకే ప్లాట్లు అంటూ మోసం చేస్తున్నాయి కొన్ని సంస్థలు. ప్రీ లాంచ్ ఆఫర్ అంటూ కస్టమర్లను బురడి కొట్టిస్తున్నాయి. కదే కోవలో 101 న్యాచురల్ సిటీ 101 న్యాచురల్ సిటీ చేరింది. మోసపూరిత ప్రచారం చేస్తూ కస్టమర్లను ఆకర్షించారు న్యాచురల్ సిటీ సభ్యులు. పట్టాదారు అనుమతి లేకుండా అన్సైడ్ భూముల నుంచి దారులు వేసి కస్టమర్లకు ఇదే దారిని చూపించి మాయ చేస్తున్నారు. తాము ప్రారంభించాక ముందే కోట్ల రూపాయల నిధులను ఖాతాలోకి వేసుకున్నారు. అలాగే అటు వినియోగదారులను, ఇటు భూములు ఇవ్వని రైతులను నిండా ముంచారని ఆరోపణలు ఎదురవుతున్నాయి. ఇక మోసాల నియంత్రణతో రెరా విఫలమైంది. దీంతో న్యాచురల్ సిటీ సంస్థ తీరుపై బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్ లోని 12 ఎకరాలు కబ్జాకు గురికావడంతో చర్యలు తీసుకున్నారు. కబ్జాదారుల నుండి ఆ 12 ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ మేయర్ విజయలక్ష్మితో కలిసి ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ప్రభుత్వ భూమిని కాపాడిన కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓను అభినందించారు పొన్నం. ఇక ప్రభుత్వ భూమి కబ్జాకు గురైతే అధికారులకు చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. మోదీ తీరు చూస్తే చిచ్చుబుడ్డి తుస్సుమనక తప్పదని అన్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. నవ్యాంధ్ర నూతన రాజధాని నిర్మాణ బాధ్యత పూర్తిగా కేంద్రానిదేనని అన్నారు. రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పన కేంద్రం కల్పించాల్సిందేనని అన్నారు. విభజన చట్టంలో కేంద్రం విధులు స్పష్టంగా చేపట్టబడ్డాయని అన్నారు. 10 ఏళ్ల క్రితం ఏం చెప్పి ఆంధ్రులకు తీరని ద్రోహం చేశారో ఇవాళ అవే అబద్దాలను అందంగా చెప్పి ఘరానా మోసం చేశారని కూడా విమర్శించారు. బాధితుల మీద అప్పు భారం ఎందుకు మోపుతున్నారో రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా బివిలి కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని వెల్లడించారు. నిందితుడు దివిసి ఉద్యోగిగా గుర్తించారు. కత్తితో మహిళ గొంతు కోసి పెట్రోల్ పోసి నిందితుడిని నిప్పండించినట్లు తెలిపారు. కాగా 12 గంటల్లో హత్య కేసును ఛేదించమన్నారు ఏసీపీ అప్పలరాజు. మృతురాలి చేతిలో పెట్రోల్ బాటిల్ పెట్టి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించినట్లు తెలిపారు. మృతురాలి వెంకటలక్ష్మిగా గుర్తించామన్న ఏసీపీ వెంకటలక్ష్మి భర్త 6 ఏళ్ల క్రితం చనిపోయాడన్నారు. భర్త చనిపోయిన తర్వాత వెంకటలక్ష్మికి నిందితుడు పరిచయం అయ్యాడని వెల్లడించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని శక్తి వైన్స్ ఎదుట మహిళలు ఆందోళనకు దిగారు. జనవాసాల మధ్య ఏర్పాటు చేసిన వైన్స్ షాప్ ను ఎత్తివేయాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. వైన్ షాప్ వల్ల తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారన్నారు. అధికారులు వెంటనే స్పందించి వైన్ షాప్ ను తొలగించాలని మహిళలు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా లక్షటిపేట మున్సిపాలిటీలోని ఇటిక్యాల ఊర చెరువుపై కబ్జాదారులు కన్నుపడింది. ఇక ఊర చెరువును మొరం పోస్టు కబ్జాకు ఎత్తిస్తున్న అక్రమదారులను సిపిఎం పార్టీ నాయకులు, మత్స్యకారులు అడ్డుకున్నారు. ఇటిక్యాల చెరువును రియల్ ఎస్టేట్ వ్యాపారులు ధనదాహానికి చెరువు కనుమరుగైపోతుందని సిపిఎం నాయకుడు శ్రీనివాస్ విమర్శించారు. అధికారులు ఇటిక్యాల ఊర చెరువును రక్షించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. పహల్గాం ఘటన నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో కర్ణాటక మంత్రి బీజేడు జమీర్ అహ్మద్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆత్మాహుతికి తనకు ఒక బాంబు ఇవ్వాలని, దానిని తీసుకుని పాక్పై దాడి చేస్తానన్నారు. పాకిస్తాన్ ఎప్పటికీ భారత్ కు శత్రు దేశమే అన్న బీజేడు జమీర్ అహ్మద్ ఖాన్ మోదీ, అమిత్ షా అంగీకరిస్తే ఆ దేశంపై యుద్ధాన్ని ప్రారంభించేందుకు తాను సిద్ధమేనన్నారు. కాచిగూడ చోరీ కేసు నిందితులపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఏప్రిల్ 21న కిలో బంగారం, 50 లక్షలు అపహరించారు నిందితులపై తెలంగాణ, మహారాష్ట్ర, నేపాల్లో పలు కేసులు నమోదయ్యాయి. నిందితులు నేపాల్ దేశానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. నిందితులు దేశాన్ని విడిచి వెళ్లిపోయారని పోలీసులు గుర్తించారు. నేపాల్ దేశానికి చెందిన 4 నిందితులపై హైదరాబాద్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
గోవాలో తీవ్ర విషాదం జరిగింది. షీర్గావ్లోని లైరాయ్ ఆలయంలో అపశృతి చోటు చేసుకుంది. జాతరను పురస్కరించుకుని పెద్ద ఎత్తున భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 6 మృతి చెందగా మరో 50 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. లైరాయ్ ఆలయంలో శుక్రవారమే వార్షిక జాతర ప్రారంభమైంది. దీంతో అమ్మవారిని దర్శించుకునేందుకు గోవా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆ ఆలయంలో ఆనదిగా వస్తున్న నిప్పులపై నడిచే ఆచరణలో ఇవాళ వేలాది మంది పాల్గొన్నారు. ఆ సమయంలోనే ఒక్కసారిగా రద్దీ ఎక్కువై పరిస్థితి అదుపు తప్పి తొక్కిసలాటకు దారితీసింది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్కి ఎగుమతులు దిగుమతులను నిలిపివేస్తున్నట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులిస్తే జారీ చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్ ఆర్థిక మూలాలను చావు దెబ్బతీసే ప్రయత్నాల్ని భారత్ ముమ్మరం చేసింది. తాజాగా పాకిస్తాన్ అధికారిక అనధికారిక దిగుమతులు ఎగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. జాతీయ భద్రత దృష్ట్యా ఈ పరిమితిని విధించింది. అయితే ఈ నిషేధం నుంచి మినహాయింపు పొందాలంటే భారత ప్రభుత్వం ముందస్తు అనుమతి అవసరమని వాణిజ్య మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.